అప్పుడు ఏంటి ఏంటి నీ సమస్య ఏంటి? ఎందుకు ఈరోజు భిక్షాటన చేస్తున్నారు? ఏమండి దేనికి చేస్తామంటే మరి ఇప్పుడు అనేక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ మీకు ప్రజల పక్షాన ఉంటాం, మేము ప్రజల కోసమే పనిచేస్తాం, దీంట్లో ఎటువంటి డోకా లేదని చెప్పి అనేకమైన హామీలు ఇచ్చున్నారు. అయ్యా మేము ఇప్పటికైనా కోరుతున్నాం ఏంటంటే మీరు ఉద్దాక్షిణ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. సంతోషం. మిమ్మల్ని 4,000 చేయండి బాబు అని ఎవరు అడగల. 2,000 నుంచి 3,000 చేశారు, 3,000 నుంచి 4,000 చేశారు. ఈరోజు ఫ్రీ బస్సు రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు వస్తే ఆటో కుటుంబాలు ఏమైపోతాయి? ఇవ్వండి, మీకు మేము ఆ ఫ్రీ బస్సుకి వ్యతిరేకం కాదు. కానీ మీరు ఇస్తానన్న 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 15,000, కొల్లి రవీంద్ర గారు ప్రకటించిన 10,000 గురించి కాదు, 15,000 రూపాయల గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఫిట్నెస్ కోసం 10,000 రూపాయలు వేశారు. దేనికోసం? మీ కాగితాలు పోర్సులో పెట్టుకుంటారు బాబు, ఎవడైనా చనిపోతే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి, లేదు నువ్వేమైనా చనిపోతే నీ కుటుంబం నాశనం అయిపోద్ది, అలాగ అవ్వకుండా ఉండడం కోసమే మీకు ఈ 10,000 రూపాయలు అని వేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎందుకు వేస్తున్నారు? రేపు ఫ్రీ బస్ వస్తే మీకు అన్యాయం జరగకూడదని చెప్పి. కానీ నువ్వు 15,000 ఇచ్చినా అన్యాయం జరిగిద్ది. ఫ్రీ బస్ చేయండి, మహిళలందరూ మా వాళ్ళు కూడా ఎక్కుతారు, అందరూ సంతోషంగా ఎక్కుతారు, చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏదో చేసింది, రేవంత్ రెడ్డి గారు ఏదో ఉత్సాహంగా చేశాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చేశాడు, ఆయన అధికారంలోకి వచ్చాడు. అలాగే తను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనుకున్నారు, అనేకమైన పథకాలు పెట్టారు, ఓకే మంచిది చేశారు. కానీ మీరు ఇచ్చే 15,000 రూపాయలు నెలకు ఎంత పడుతుంది? 1,000 రూపాయలు కూడా పడుతుంది. అంటే అయ్యా 1,300, 1,400 పడుతుంది. అంటే సంవత్సరానికి ఎంత ఇస్తున్నారు మీరు? 15,000 వేస్తున్నారు. మరి ఉద్దాక్షంలో ఉన్నాడు రేపో మాపో చచ్చిపోతాం అనుకున్నవాడికి మాలాంటి వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తే ఇది చాలా అన్యాయం అండి. కుటుంబానికి మీరు ఏదైతే మనం అడుగుతున్నామో కనీసం ఆటో కుటుంబాలు బతకాలి అంటే మీరు ఆటో కుటుంబానికి 25,000 రూపాయలు వెయ్యాలనేది ప్రథమైన మా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఇఫ్టు కూడా డిమాండ్ అయింది. ఏంటంటే మాకు కుటుంబానికి 25,000 రూపాయలు వేయాలి. అలా వేయని పక్షంలో రేపు భవిష్యత్తులో ఏం జరిగింది విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఒక్క విజయవాడకే కాదు కదా బస్సులు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి అందరూ కార్మికులు దాదాపు 15-20 లక్షల మంది ఆటో కార్మికులు వాళ్ళ భార్య పిల్లలు చూసుకోవాలంటే 50 లక్షలు దాటుతారు. కనుక రేపు మీరు చేయాల్సింది ఏంటంటే నిజంగా మీరు ప్రజల పక్షాన మేము ఉంటాము, అవినీతికి ఎక్కడ చోటు ఇవ్వము, మేము ఖచ్చితంగా మేము జనం కోసమే పనిచేస్తామని మీరు అనేటప్పుడు మీరు కుటుంబానికి 25,000 రూపాయలు వేస్తారనేది మేము ఆశిస్తున్నాం. 15,000 రూపాయలు గారు చంద్రబాబు నాయుడు ప్రకటించింది కూడా చాలదని మేము డిమాండ్ చేస్తూ ఇంట్లో